బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో చేతికొచ్చిన వరి పంట నీటి పాలవుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వరి పంటతో పాటు పత్తికి కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వర్షానికి పడిపోయిన వరి పంట నీళ్లలో నానిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే కోత కోసిన పంట కూడా వర్షానికి తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతన్నలు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షం కురవడంతో యామన్పల్లి కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిచిపోయింది. 6 గాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈరోజు మహాముత్తార మండలంలోని ఐకేపీ సెంటర్లో నైట్ కురిసిన వర్షానికి అడ్డు మొత్తం తడవడం జరిగింది. ఇక్కడ కనీసానికి ఇక్కడ కవర్ల సౌకర్యం కూడా లేదు. అధికారులు వెంటనే స్పందించి మా అడ్లు తొందరగా కొనుగోలు చేయాలి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో కవర్లు ఉండాలి. కనీసానికి ఎలాంటి సౌకర్యం లేదు. రైతులను పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లా వైరా, కొణిచెర్ల, ఏన్కూరు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిచిపోయింది. వర్షంతో వరి, పత్తి, మిర్చి పంటలకి నష్టం వాటిల్లుతూ ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పారు. బోట్లు ఒడ్డుకు చేరుకోగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పారు. బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.